హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే రాజోల్ దగ్గర సోంపల్లి అనే విలేజ్లో రియో విస్టా అనే రిసార్ట్ దగ్గర ఉన్నానండి. మీకు చూపిందామని వచ్చేసాను. మరి చూద్దామా లేట్ ఎందుకు. ఇక్కడైతే షూటింగ్స్ జరుగుతాయంటండి. పెద్ద పెద్ద ఆర్టిస్టులు, హీరోస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఇక్కడికి వచ్చి స్టే చేస్తారంటండి. మరి చూద్దామా మరి. వీడైతే మా తమ్ముడండి. హాయ్ చెప్పరా అంటే హాయ్ చెప్తున్నాడు. మంచి చూడండి బిడ్డ. నెక్స్ట్ అయితే ఇదంతా ఎంట్రన్స్ అండి. చూద్దానండి. మొత్తం లోపల అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఫస్ట్ మేము వెళ్ళి పర్మిషన్ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారండి వీడియో తీసుకోవడానికి. పర్మిషన్ అయితే ఇచ్చారు. నేనైతే వీడియో స్టార్ట్ చేశానండి. ఇదంతే ఎంట్రన్స్ అండి. రియో విస్టా అండి. నెంబర్ కూడా ఉంది. ఎవరికైనా కావాలి బుక్ చేసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది రాజుల దగ్గర సోంపల్లి అనే విలేజ్ లో ఉందండి. ఇక్కడైతే ఆల్రెడీ సినిమా జరిగిందంటండి. విలేజ్ లో వినాయకుడు అనే సినిమా మొత్తం ఇక్కడే జరిగిందంట. మీకు డౌట్ ఉన్నట్లయితే ఆ సినిమా చూసినట్లయితే మొత్తం కనబడుతుందండి ఇక్కడ. చూసారా ఇదంతా గార్డెన్ అండి. చూడడానికి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్ గా ఉందండి. నేను చూడడం అయితే చాలా ఫస్ట్ టైం ఇది. ఇదంతే రిసెప్షన్ అండి. ఎవరైనా రిసార్ట్ బుక్ చేసుకోవాలన్నా ఇక్కడే కాంటాక్ట్ అవ్వాలండి. ఫస్ట్ ఇక్కడ మాట్లాడిన తర్వాత. నెక్స్ట్ ఇదంతా గార్డెన్ అండి. ఇదంతా గార్డెన్ అండి. బ్యాక్ సైడ్ అయితే గోదావరి రివర్ పాయింట్ వ్యూ ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఫెర్రీ పాయింట్ వ్యూ ఉందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఫుల్ గార్డెన్ అండి ఇదంతా. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇంకా అసలైన మజా ఉంది, చూపిస్తాను రండి. వీడియో మొత్తం చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే చాలా మ్యాటర్ మిస్ అవుతారండి. చాలా చాలా మిస్ అవుతారు. ప్లీజ్ స్కిప్ చేయొద్దు. వీడియో ఫుల్ వరకు చూడండి. చూసారా ఎంత నీట్ గా ఎంత బాగుందో. చూడడానికి చాలా బాగుంది కదా. చూడండి ఇదంతా కనిపిస్తుంది కదా ప్లేస్. ఇదంతా ఆడిటోరియం అంటండి. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, గేమ్స్ జరిగినప్పుడు ఇక్కడే కండక్ట్ చేస్తారంట. చూడడానికి అయితే చాలా 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 బాగుందండి. నెక్స్ట్ అయితే ఇదైతే రిలాక్స్ పాయింట్ వ్యూ అంటండి. అందరూ ఇక్కడే కూర్చొని రిలాక్స్ అవుతారంట. చూడడానికి చాలా బాగుంది కదా. చూడడానికి ఎలా ఉందంటే బరుడు సినిమాలో పెద్ద పెళ్లి మండపం ఉంది కదండి, అలా ఉంది చూడడానికి. నేనైతే చూడడం చాలా ఫస్ట్ టైం. చాలా 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 హ్యాపీ అనిపించింది. సినిమాలో చూడడమే కానీ ఇలా డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదండి. యూట్యూబ్ దయ అంట కొత్త కొత్త ప్లేసులు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ కి. ఎక్కడ చూసినా పచ్చితనమేనండి. మనసు చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు ఉంటే చాలా పీస్ఫుల్ గా ఆడుకుంటారండి ఈ ప్లేస్ లో. చూసారా ఫుల్ గార్డెన్, ఎక్కడ చూసినా గార్డెన్ అనండి. నెక్స్ట్ అయితే గోదావరి రివర్ పాయింట్ వ్యూ చూద్దాం రండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. రండి చూద్దాం. ఓ అమ్మ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. రివర్ పాయింట్ అండి ఇదంతా. అఖండ గోదావరి ఈ ప్లేస్ లో నుంచి వెళ్ళి మనకి అంతర్వేది సముద్రంలో కలుస్తుందంటండి. చూసారా. నెక్స్ట్ అయితే ఏదో షూటింగ్ ఉందంటండి. చాలా హడావుడిగా ఉన్నారు. చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారండి. చాలా హడావుడిగా ఉన్నారు. షూటింగ్ ఏదో ఉందంట. రైట్ సైడ్ కి అయితే మనకి ఎలవ్ లేదండి. అంటే ఎవరో పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారంట, అటు సైడ్ వెళ్ళొద్దని చెప్పారు. ఇంకా అటు సైడ్ జస్ట్ చూపిస్తున్నాం అంతే గాని, పై పైన చూపిస్తున్నా గానీ దగ్గరికి అయితే వెళ్ళట్లే అండి. అటు సైడ్ వెళ్ళొద్దని చెప్పారు. అందుకని మేము అటు సైడ్ వెళ్ళట్లేదు. జస్ట్ పై పైనే తీస్తున్నామండి. చూసారా చూడడానికి ఎంత బాగుందో. చూడడానికి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు, కానీ తప్పదు వెళ్ళాలి. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి. నెక్స్ట్ అయితే కనిపిస్తుంది కదా, అది ఫెర్రీ పాయింట్ అండి. అక్కడ ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి వెళ్ళడానికి బోట్ల ద్వారా వెళ్ళొచ్చు అంటండి. ఈస్ట్ నుంచి వెస్ట్ కి, వెస్ట్ నుంచి ఈస్ట్ కి రావాలంటే బోట్ల ద్వారా గానీ పడవల ద్వారా గానీ తీసుకెళ్తారంటండి. ఇంకా చాలా ఉందండి. ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే చాలా మ్యాటర్ మిస్ అవుతారు మీరు. స్కిప్ చేయొద్దు ఫస్ట్. ఇక్కడైతే వర్క్ జరుగుతుందండి. చాలా కొన్ని కొన్ని చేంజెస్ చేశారంట అప్పుడు మీద. ఇప్పుడు ఇంకా కొంచెం మోడల్ గా తయారు చేస్తున్నారండి. ఇది రిసెప్షన్.
ఇంకా చాలా వీడియో ఉందండి. రండి చూద్దాం. ఇంకా చూడవలసినవి చాలా చాలా చాలానే ఉన్నాయి. రండి చూద్దాం. ఎక్కడ చూసినా పచ్చదనమేనండి. చూసారా ఈ ప్లేస్ ఎంత బావుందో. నేను సినిమాలో చూడడం గానీ, ఇలా డైరెక్ట్‌గా ఎప్పుడు చూడలేదండి. కానీ ఈ ఈ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తే ఏదో తెలియని ఆనందం అండి. చాలా హ్యాపీగా ఉంది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? మీరు 'ఊర్లో వినాయకుడు' అనే సినిమా చూసినట్లయితే మొత్తం కనపడతదండి. మొత్తం ఈ లొకేషన్ మొత్తం మీకు కనపడతది. 'ఊర్లో వినాయకుడు' అనే సినిమా చూడండి. నెక్స్ట్ అయితే పైకెళ్దాం రండి. పైకెళ్దామని వెళ్ళాం కానీ అక్కడ డోర్ వేశారండి. అందుకని వచ్చేసాం కిందకి. మీకు చూపిద్దామని చాలా ఆశపడ్డాను. కుదరలే అండి. 'ఊర్లో వినాయకుడు' అనే సినిమాలో హీరోయిన్ వాళ్ళ ఇంటికి హీరో వచ్చినప్పుడు మొత్తం ఊరు చూపిస్తానని తీసుకెళ్తదండి హీరోయిన్. అప్పుడు ఆ సీన్‌లో మొత్తం ప్రతీదీ ఉంటదండి. ఈ రిసార్ట్‌లో ఉన్న ప్రతి ప్లేస్ మీకు కనపడతది. కంపల్సరీగా చూడండి. నాకైతే చాలా 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 నచ్చిందండి ఇక్కడ. ఇక్కడే ఉండిపోవాలని ఉంది. మా తమ్ముడిని ఏదో ప్లేస్‌కి తీసుకెళ్ళరా నేను షూట్ తీసుకుంటానంటే, సర్లే తీసుకెళ్తాను రా అన్నాడు గానీ, ఎలాంటి ప్లేస్ చూపిస్తాడో అనుకున్నాను గానీ, ఇంత మంచి ప్లేస్ చూపిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నిజంగా చాలా హ్యాపీ. మా తమ్ముడైతే నన్నడుగుతున్నాడండి, "అక్క ప్లేస్ ఎలా ఉంది? నీకు నచ్చిందని?" అయ్య బాబోయ్! నాకు చాలా నచ్చిందిరా బాబు అని చెప్పాను నేనైతే. నిజంగా బావుంది కదా! మీకు నచ్చిందా లేదా? అన్నం లేకపోయినా పర్వాలేదండి. ఇలాంటి ప్లేస్ ఉంటే ప్రశాంతంగా బ్రతికేయొచ్చు. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో? ఈ రిసార్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకంటండి స్పెషల్‌గా ఒక బోట్ ఉంటదంటండి. వాళ్ళెక్కడికెళ్ళాలన్నా, ఏమేం తిరగాలన్నా మొత్తం తిరగొచ్చంట. ఫుల్ ఫెసిలిటీ. నెక్స్ట్ అయితే రూములు చూద్దాం రండి. ఫస్ట్ ఈ రూమ్ అయితే లాక్ ఉందండి. నెక్స్ట్ ఈ రూమ్ తీసుందనేసి మీకు చూపిందామని స్లోగా తీశాను. వావ్! చాలా అంటే చాలా బావుందండి. బయటే అనుకున్నాను లోపల కూడా చాలా బావుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. కాసేపు బెడ్ మీద కూర్చొని ఎంజాయ్ చేశాను. చాలా మెత్తగా ఉందండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ. టీవీ, బెడ్డు, చైర్సు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కొంచెం అద్దం దగ్గరికెళ్ళి కొంచెం నా ఫేస్ చూసుకున్నాను. ఎండలో తిరిగి తిరిగి ఉన్నాను గదండీ! కాసేపు నా ఫేస్ చూసుకున్నాను. అటాచ్డ్ బాత్రూమ్స్, ఏసీలు, టీవీలు, చైర్సు, బెడ్లు అన్నీ ఉన్నాయండి. నేనైతే కాసేపు పిల్లోని పెట్టుకొని ఆడుకున్నాను. మా తమ్ముడికైతే భయమేసిందండి. "చాలులే రా రా" అని. "ఉండవయ్యా నువ్వు" అన్నాను నేను. సర్లే ఆడ బాధపడలేక వచ్చేసానండి బయటికైతే. అంతా బానే ఉంది గానీ, అక్కడ బయటికి చెట్టుకి సీసీ కెమెరా ఉందండి. నేను చూసుకోలేదు. ఇష్టం వచ్చినట్టు అల్లరి చేశాను లోపల. పర్వాలేదులెండి. చూసారా మా కోనసీమలో అందాలు ఎంత బావున్నాయో? మీకు కూడా ఎంజాయ్ చేయాలని, మా కోనసీమ చూడాలని ఉంది కదా! ఉంది కదా లేదా నిజం చెప్పండి. మా కోనసీమ అందాలు మీకు కూడా చూడాలని ఉందా? చూడాలని ఉంటే ప్లీజ్ మా కోనసీమకి రండి. రిసార్ట్ బుక్ చేసుకోండి. మీకు కావాల్సినన్ని రోజులు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఏవండీ చూసారా ఎంత పచ్చగుందో? మరేమనుకుంటున్నారు మా కోనసీమ అంటే? కోనసీమ అంటేనే పచ్చదనమండి. మనుషుల్లో ప్రేమ కూడా అలానే ఉంటది. స్వార్థాలుండవు. చాలా ప్రేమ తప్ప ఇంకేముండదండి మా కోనసీమ జనాలకి. భాష కూడా అలానే ఉంటది. మీరు తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ అండి మీరు ఇంకా ఇంకా మంచి వీడియోస్ ఇవే కాదు ఇంకా ఇంకా మంచి మ్యాటర్ ఉన్నాయండి. నేను తప్పకుండా మీకు లాంగ్ వీడియోలో గాని, షార్ట్ వీడియోలో గాని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూపిస్తాను కూడా. వీలైనంత వరకు మొత్తం కవర్ చేస్తానండి. అటు సైడ్ చూసాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా చూద్దామండి. ఈ సైడ్ కూడా కొంచెం ముందు చూద్దాం రండి. వాడైతే మా తమ్ముడు. చూసారా ఎంత బాగుందో? పచ్చదనం పచ్చదనం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి నిజంగా. ఇంకొంచెం ఎదరికెళ్తే ఆ సెలబ్రిటీ ఎవరో చూద్దామని చాలా ట్రై చేశామండి.
కానీ అక్కడ అవ్వలేదు. సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. చూపించలేకపోయాను. సారీ. చూసారా మన తెలుగు తల్లండి. చూసారా ఎంత చక్కగా ఎంత బాగున్నారో తెలుగు తల్లి. నెక్స్ట్ ఇదేంటంటే మన సోంపల్లి పక్కనే అదే రిసార్ట్ పక్కనే ఉన్నదండి ఇది. పుష్కర ఘాట్ అంటండి. 12 సంవత్సరాలకు వచ్చే పుష్కర ఘాట్ అంట. ప్రస్తుతానికి హైజీన్ లేదండి. త్వరలో పనులన్నీ ప్రారంభిస్తారంట. ఇప్పుడు చూసారా ఎంత ఖాళీగా ఉందో. అది పుష్కరాల టైంలో వస్తే మామూలుగా ఉండదండి. జనం, పోలీసులు, హడావిడి మామూలుగా ఉండదు. పుష్కరాల టైంలో ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనం అంతా. చాలా బాగుంటది పుష్కరాల టైంలో జనం మామూలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పడవ వచ్చిందండి, చూద్దాం రండి. మేమైతే వచ్చిన వెంటనే పంట అడిగామండి. అంటే ఎక్కుదామని నన్ను అడిగాడు మా తమ్ముడు, ఎక్కుతామని. సరే ఎక్కుతాను అన్నాను. తీరా అక్కడికి వెళ్ళి అడిగేసరికి పంట ఇప్పుడే వెళ్ళిపోయింది, రావడానికి చాలా టైం పడుతుంది, ప్రస్తుతం అయితే పడవ అవైలబుల్ ఉందన్నారండి. మా తమ్ముడైతే నన్ను అడిగాడండి, పడవ ఎక్కుతావా అక్క అని. పడవ అయితే ఎక్కను నేను అని చెప్పాను. నేనైతే పడవ నాకు భయం, పంట అయితేనే ఎక్కుతాను అన్నాను. నిజం చెప్పాలంటే నాకు నీళ్ళంటే భయం అండి. ఎందుకంటే మా అమ్మమ్మ అయితే ఒక మాట చెప్పేది ఏంటంటే, ఒక ఫ్యామిలీ అంతా పడవలో కలిసి ఎక్కడ ఊరికి వెళ్తున్నారంట. ఊరికి వెళ్తుంటే అందులో ఒక చిన్న పాప అంటండి చాలా గట్టిగా ఏడుతుందంట. ఎంత చెప్పినా వినట్లేదంటండి. అందుకని ఆవిడకి కోపం వచ్చి, నువ్వు ఏడు పాపకపోతే ఈ పడవలోంచి తోస్తాను నేను అనేసి అన్నదంటండి. అలా అన్న వెంటనే పడవ ఆగిపోయిందంటండి. అటు ఎల్లక ఇటు ఎల్లక మధ్యలో ఆగిపోయిందంటండి. అక్కడ పక్కన కూర్చున్న వాళ్ళైతే ఏమన్నారంటే, నువ్వు ఆ మాట ఎందుకన్నావు, అలా అనకూడదు కదా, మధ్యలో ఆగిపోయింది పడవ, గంగమ్మ తల్లికి కోపం వచ్చింది, నువ్వు మాట అన్నావు కాబట్టి మాట నిలబెట్టుకోవాలి, ఆ పిల్లని మాత్రం నీటిలో తోసేయమని అన్నారంటండి. పాపం మా తల్లి కావాలని ఏమనలేదు కదండి. అనుకోకుండా వచ్చేసింది నోట్లోంచి మాట. అందరూ అలా అనేసరికి ఆవిడ తట్టుకోలేక ఎంత బాధైనా సరే పిల్లనైతే నీటిలో వేసేసిందంటండి. నీటిలో వేసిన తర్వాత అప్పుడు పడవ కదిలిందంటండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటదండి గోదావరి. జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి నీళ్ళంటే భయం అండి నాకు. అందుకే నీళ్ళ దగ్గరికి వెళ్ళను. మా తమ్ముడికి ఆ విషయం తెలియక ఎక్కుతావని అడిగాడు పాపం బిడ్డ. పడవలో ఉన్న వాళ్ళైతే సేఫ్గా ఒడ్డుకైతే వచ్చేసారండి. చూడండి ఎలా దిగుతారో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఈయనైతే తాడు కడతారండి పడవ ఎటు వెళ్లకుండా. నెక్స్ట్ అయితే వంతెనేస్తారండి మనుషులు దిగడానికి. వంతెనేసిన తర్వాత జనాల్లో దాంట్లో దిగి వస్తారు. మరి బండ్లు ఎలా దింపుతారు అనుకుంటున్నారు కదా, అది కూడా చూద్దామండి. చూసారు ఎలా దిగుతారు. ఫస్ట్ మనుషులందరూ దిగిపోయారండి. నెక్స్ట్ అయితే వేరే వంతెనేస్తున్నారు. రెండు వంతెనలు వేసేసారండి. చూసారా ఆయన దింపుతున్నారు చూడండి బండిని. చూసారా ఎంత ఈజీగా దింపేశారో. ఎక్స్పీరియన్స్ అండి. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తూ ఉంటారు కదా, ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మనమైతే చేయలేం అలాంటి పనులు. ఎవరి పనికి వాళ్ళే ఈజీ అండి. ఫైనల్లీ బండ్లని అలా దింపేశారండి సేఫ్గా. నెక్స్ట్ అయితే మనం రాజోలు స్టార్ట్ అయిపోయామండి రిటర్న్. చాలా అంటే చాలా అలసిపోయామండి లాస్ట్కి. వెళ్ళేదారిలో జ్యూస్ కార్నర్ కనబడితే మేము జ్యూస్లు తాగా, మా తమ్ముడు నేనైతే కర్బూజా జ్యూస్ తాగానండి. ప్రాణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఎండలో తిరిగి తిరిగి జ్యూస్ తాగితే. మేము జ్యూస్ తాగినప్పుడైతే ఒక బూచోడు వచ్చాడండి. సమీ నవ్వవయ్యా బాబు అంటే అప్పుడు నవ్వాడు. చాలా సీరియస్గా చూస్తున్నాడండి వీడియో అంటేని. సర్లే ఫైనల్లీ జ్యూస్ అయితే తాగేసామండి. ఇంకేమన్నా వింతలు వినోదాలు కనిపిస్తే మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను. ఇదైతే మా రాజోల్ సెంటర్ అండి. ఏం కావాలన్నా ఈ సెంటర్లో దొరుకుతాయి. ప్రతిదీ దొరుకుతుందండి. అన్నీ ఉంటాయండి. బ్యాంక్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ప్రతిదీ సెంటర్లో దొరుకుతుందండి. దొరకందంటే ఏది ఉండదు ఈ సెంటర్లో అయితే. ఇదంతా మా రాజోల్ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.
మధ్యలో కాలవండి. ఆ పక్కన రోడ్డు, ఈ పక్కన రోడ్డు. రోడ్డు పక్కల చెట్లు అండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందొస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండి. టేక్ కేర్ ఆల్. ప్లీజ్ నా వీడియోని చూస్తూ ఉండండి. కొంతమందికి షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. టేక్ కేర్.